వెల్కమ్ టు విష్ణు ఐఏఎస్ అకాడమీ. మనం తెలంగాణ సోషియో ఎకనామిక్ అవుట్లుక్ సంబంధించిన ర్యాపిడ్ రివిజన్ గురించి మాట్లాడుకుంటున్నాము. తెలంగాణ సోషియో ఎకనామిక్ అవుట్లుక్ సంబంధించిన 4 టాపిక్స్ అంటే మేజర్ టాపిక్స్ 4 టాపిక్స్ ర్యాపిడ్ రివిజన్. ఇండియన్ ఎకనామిక్ సర్వేకి సంబంధించిన కొన్ని అంశాలు కూడా ర్యాపిడ్ రివిజన్ మాట్లాడుకోవడం జరుగుతుంది. మీరు ఖచ్చితంగా వినాల్సిందే మీరందరూ. తెలంగాణ ప్రస్తుత ధరల ప్రకారం జిఎస్విఏ యొక్క రంగాల కూర్పు 2021-22 నుండి 2023-24 వరకు. ఎందుకు ఇది ర్యాపిడ్ రివిజన్ మాట్లాడుతున్నాం కాబట్టి మనం ఫాస్ట్గా వెళ్ళిపోతాం. మీరు కూడా వాల్యూ చూసుకుంటూ వెళ్ళిపోవడమే, ఎందుకంటే దీని గురించి డీటెయిల్గా చెప్పినా మీరు వినరు కాబట్టి తొందరగా చెప్తున్నా మీ అందరికి. ఇప్పుడు తెలంగాణ ప్రస్తుత ధరల ప్రకారం జిఎస్విఏ యొక్క రంగాల కూర్పు 2021-22 నుంచి 2023-24 వరకు. ఇప్పుడు జిఎస్విఏ జీడిపి అంటే ఏంటిది? వ్యవసాయము, పారిశ్రామిక, సేవా రంగాల నుండి వచ్చిన మొత్తం ఆదాయాన్ని జిఎస్డిపిగా పరిగణించడం జరుగుతుంది. జిఎస్డిపిలో ఉండే అంశాలే వ్యవసాయ రంగం, పారిశ్రామిక రంగం, సేవా రంగం. తెలంగాణ జిఎస్విఏకి ప్రస్తుత ధరల ప్రకారం జిఎస్విఏ యొక్క రంగాల కూర్పు 2021-22 నుంచి 2023-24 వరకు అడిగిండు. 2021-22 నుంచి 2023-24 అంటే ఇప్పుడు క్వశ్చన్లో 2021-22 రెండవ సవరించిన అంచనాలు వస్తే పాత సర్వే కాదు, ప్రస్తుత సర్వే ప్రకారం అడిగినట్టు. అంటే కంపారిజన్ క్వశ్చన్స్ అడగవచ్చు. 2021-22 నుంచి 2023-24 అడగవచ్చు, 2021-22 నుంచి 2022-23 అడగవచ్చు, 2022-23 నుంచి 2023-24 అడగవచ్చు. అంటే రెండవ సవరించిన అంచనాల ప్రకారం వాల్యూ ఎంత ఉంది, అడ్వాన్స్ ఎస్టిమేట్స్ ప్రకారం ఎంత ఉంది అనే క్వశ్చన్ కూడా రావచ్చు. అంటే ఇప్పుడు చూద్దాం. అగ్రికల్చర్కి 2021-22లో రెండవ సవరించిన అంచనాల ప్రకారం 18.0% ఉంటే 2022-23లో మొదటి సవరించిన అంచనాల ప్రకారం 17.0% ఉంది. 2023-24లో అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ 15.8% ఆదాయం సమకూరడం జరిగింది. తెలంగాణ జిఎస్విఏలో వ్యవసాయ రంగము దాని అనుబంధ రంగాల వాటా ఎంత? 15.8%. 2021-22 రెండవ సవరించిన అంచనాల ప్రకారము తెలంగాణ జిఎస్విఏకి వ్యవసాయము దాని అనుబంధ రంగాల యొక్క వాటా 18.0% అయితే 2022-23 మొదటి సవరించిన అంచనాల ప్రకారము తెలంగాణ జిఎస్విఏకి వ్యవసాయం అనుబంధ రంగాల వాటా 16.0 ఇస్తే అది కరెక్ట్ కాదు. 17.0 అనేది కరెక్ట్ అవుతుంది. అప్పుడు 2023-24 అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ ప్రకారము తెలంగాణ జిఎస్విఏలో వ్యవసాయ రంగం యొక్క వాటా ఎంత అంటే 15.8%. 2021-22 రెండవ సవరించిన అంచనాల ప్రకారము వ్యవసాయం దాని అనుబంధ రంగాల వాటా తెలంగాణ జిఎస్విఏలో 18.0% ఉంటే 2023-24 అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ ప్రకారం తెలంగాణ జిఎస్విఏలో వ్యవసాయం దాని అనుబంధ రంగాల వాటా ఎంత అని క్వశ్చన్ అడిగితే ఆ ఆప్షన్లో 15.8 ఉంటే 15.8 చూసుకోవాలి. అంటే ఇలాంటి క్వశ్చన్స్ అడిగేటప్పుడు ఈ వాల్యూ ఉంటుంది, ఈ వాల్యూ ఉంటుంది, ఈ వాల్యూ 3 వాల్యూలు ఇస్తాడు. ఈ 3 వాల్యూలు ఇచ్చినప్పుడు మనకు వాల్యూలు అక్కడనే ఇచ్చింది కాబట్టి ఏ ఇయర్కి ఏందనేది ఒకటి చూసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు 15.8 అనగానే 2023-24, 17.0 అనగానే 2022-23, 18.0 అనగానే 2021-22. అంటే 18.0, 17.0, 15.8 క్వశ్చన్ ఎట్లా అడుగుతారనేది ఇక మీరే చూసుకోవాలి. ఎట్లా అంటే రెండవ సవరించిన అంచనాల ప్రకారము మొదటి సవరించిన అంచనాలు కంపేర్ చేసిండా, మొదటి సవరించిన అంచనాలు అడ్వాన్స్ ఎస్టిమేట్స్కి కంపేర్ చేసిండా, లేకుంటే మొదటి సవరించిన అంచనాల ప్రకారం చూసి రెండవ సవరించిన అంచనాల విలువ అడిగిండా, రెండవ సవరించిన అంచనాల విలువ ఇచ్చి మొదటి సవరించిన అంచనాల విలువ అడిగిండా, రెండవ సవరించిన అంచనాల ప్రకారం క్వశ్చన్ ఇచ్చి తర్వాత అడ్వాన్స్ ఎస్టిమేట్స్లో వ్యవసాయ రంగం ఎంత అని క్వశ్చన్ అడిగిండా. అంటే సేమ్ ఇంతే. పారిశ్రామిక రంగం ఎంత? రెండవ సవరించిన అంచనాల ప్రకారం 2021-22లో 19.8 ఉంటే 2022-23 మొదటి సవరించిన అంచనాల ప్రకారం 18.8%. 2023-24 అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ ప్రకారం పారిశ్రామిక రంగం ఎంత? 18.5%. ఇప్పుడు ఇంకో క్వశ్చన్ రావడానికి ఆస్కారం ఏ విధంగా ఉంటుందంటే మొదటి సవరించిన అంచనాల ప్రకారము తెలంగాణ జిఎస్విఏలో వ్యవసాయం దాని అనుబంధ రంగాల వాటా 17.0 అయితే 2023-24 అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ ప్రకారం తెలంగాణ జిఎస్విఏకి వ్యవసాయ రంగం దాని అనుబంధ రంగాల వాటాలు 2022-23తో పోలిస్తే పెరిగిందా తగ్గిందా అనే క్వశ్చన్ వస్తే అప్పుడు తగ్గిందని చూజ్ చేసుకోవాలి. ఎందుకంటే 17.0 నుంచి 15.8 ఉంది. ఇప్పుడు రెండవ సవరించిన అంచనాల ప్రకారం 2021-22 నుంచి కంపేర్ చేసి అడిగితే కూడా తగ్గింది. అంటే వ్యవసాయ రంగంలో తగ్గుదల నమోదవుతుంది. 18.0% 2021-22 డేటా ప్రకారం చూస్తే, 2022-23 ప్రకారం చూస్తే 17.0, 23-24 అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ ప్రకారం చూస్తే 15.8. సేమ్ ఇట్లనే చూస్తే 2021-22లో 19.8% ఉంటే
పారిశ్రామిక రంగం యొక్క వాటా 2022-23లో మొదటి సవరించిన అంచనాల ప్రకారం చూస్తే 18.8% ఉంది. అంటే మొదటి సవరించిన అంచనాలు రెండవ సవరించిన అంచనాలతో పోలిస్తే ఏమైంది? తగ్గింది. 2021-22తో పోలిస్తే 2022-23లో తగ్గింది. 2022-23తో పోలిస్తే 2023-24లో కూడా తగ్గింది. ఎంత? స్వల్ప మార్పు 0.3% తగ్గింది. అంటే వ్యవసాయ రంగంలో మార్పు తగ్గుదల ఉంది, పారిశ్రామిక రంగంలో మార్పు తగ్గుదల ఉంది. సేవా రంగంకి చూస్తే సేవా రంగంలో మార్పు పెరుగుదలనే ఉంది. రెండవ సవరించిన అంచనాల ప్రకారం చూస్తే 62.2%. రెండవ సవరించిన అంచనాలని పదే ఎందుకు అంటున్నా అంటే మనకి క్వశ్చన్లో రెండవ సవరించిన అంచనాలు వస్తే మైండ్లో డైరెక్ట్ గుర్తు రావాల్సిన అంశం ఏంటంటే 2021-22. మొదటి సవరించిన అంచనాలు అంటే 2022-23. అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ అంటే 2023-24. అంటే ఈ పదాలు పదే మీరు గుర్తుపెట్టుకోవాలనే పలుకుతున్నా. రెండవ సవరించిన అంచనాల క్వశ్చన్ వస్తే చాలు 2021-22 అంతే. ఇక ఇది మొదటి సవరించిన అంచనాల ప్రకారం అంటే 64.2, అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ ప్రకారం 65.7. అంటే 2023-24 అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ ప్రకారం చూస్తే తెలంగాణ GSVAకి వ్యవసాయ రంగం 15.8, పారిశ్రామిక రంగం 18.5, సేవా రంగం 65.8. ఇది మెయిన్గా గుర్తుపెట్టుకోవాలి. కంపారిజన్స్లో క్వశ్చన్స్ అడిగితే ఈ వాల్యూస్ గుర్తుపెట్టుకోవాలి. ఈఎల్ రేంటిది ఏ అంచనాల ప్రకారం అడుగుతుండు, ఏ వాల్యూస్ ఇచ్చిండు. వ్యవసాయ రంగం తగ్గింది, పారిశ్రామిక రంగం తగ్గింది, సేవా రంగం యొక్క వాటా పెరిగింది. ఆల్ ఇండియా ప్రస్తుత ధరల ప్రకారం జీవీఏ యొక్క రంగాల కూర్పు 2021-22 నుంచి 2023-24, 2021-22 అని చెప్పి మనకి క్వశ్చన్లో వస్తే అది ప్రస్తుత సంవత్సర ఆర్థిక సర్వే ప్రకారం అనే క్వశ్చన్ మొత్తం చదవాలి ఫస్ట్. ఎందుకు అంటే 2021-22 నుంచి 2023-24 వరకు కంపారిజన్స్ ఇచ్చిండు మనకి ఈ సర్వేలో. కాబట్టి 2021-22 ప్రకారం అగ్రికల్చర్ ఇండియా, ఇప్పుడు ఇంతసేపు మనం తెలంగాణ చూసినాం, ఇప్పుడు ఏంటిది ఆల్ ఇండియా జీవీఏ జీడిపికి అగ్రికల్చర్ నుంచి ఎంత, సర్వీస్ సెక్టార్ నుంచి ఎంత, ఇండస్ట్రీస్ నుంచి ఎంత. 2021-22 అనగానే రెండవ సవరించిన అంచనాలు, 2022-23 అనగానే మొదటి సవరించిన అంచనాలు, 2023-24 అంటే అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్. రెండవ సవరించిన అంచనాలు 2021-22, మొదటి సవరించిన అంచనాలు 2022-23, అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ అంటే 2023-24. అంటే క్వశ్చన్ మనకి ఎట్లా అడిగినా మనం ఆన్సర్ పెట్టడానికి ధైర్యంగా ఉండాలి. క్వశ్చన్ చదవడమే ధైర్యంగా చదవాలి మనం. 2021-22లో రెండవ సవరించిన అంచనాల ప్రకారం ఎంత ఉంది? 18.9. వ్యవసాయ రంగము దాని అనుబంధ రంగాల వాటాలు చూస్తే దాని అనుబంధ రంగాల వాటా 18.9 ఉంటే తర్వాత తగ్గింది. అంటే 2021-22తో కంపేర్ చేస్తే 2022-23లో తగ్గింది, 2023-24లో కూడా తగ్గింది. క్వశ్చన్ తగ్గుదలలో నమోదైందా, పెరుగుదలలో నమోదైందా అంటే తగ్గుదలలో నమోదైంది. వాల్యూ ఎంత అంటే 18.9 ఉంటే 2021-22 రెండవ సవరించిన అంచనాల ప్రకారము భారతదేశ జీవీఏలో వ్యవసాయం దాని అనుబంధ రంగాల వాటా 18.9 ఉంటే 2023-24 అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ 17.6గా ఉందా, 18.2గా ఉందా అంటే ఇవే 3 వాల్యూస్ ఇస్తాడు. ఈ 3 వాల్యూస్ ఏ ఇయర్కి అనేది మనం గుర్తుపట్టాలి. 17.6 అనగానే 2023-24, 18.2 అనగానే 2022-23, 18.9 అనగానే 2021-22. ఈ 3 వాల్యూస్ ఆప్షన్లో ఇస్తాడు, ఇది గుర్తుపట్టాలి. లేకుంటే ఏదో ఒక వాల్యూ ఇచ్చి ఈ 3 ఇయర్లు ఇస్తాడు. అంటే మనం ఇవి చూసుకుంటే ఇయర్ అనేది గుర్తొచ్చేటట్టు చూసుకోవాలి. ఈ ఇయర్ వస్తే ఈ ఇయర్కి ఏ వాల్యూ అనేది చూసుకోవాలి. అంటే కొత్తగా వేరే ఇయర్ ఏమి ఇయ్యడు, ఇవే 3 ఇయర్లు ఇస్తాడు, వాల్యూ ఇస్తాడు. లేకుంటే ఒక వాల్యూ ఇచ్చి 3 ఇయర్స్ ఇస్తాడు. రెండవ సవరించిన అంచనాలది ఫస్ట్ రివైజ్డ్ అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ ఇస్తాడు. 18.9 ఏమో రెండవ సవరించిన అంచనాలు, మొదటి సవరించిన అంచనాలు 18.2, 17.6 అనగానే అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్. సేమ్ సర్వీస్ సెక్టార్కి చూస్తే సర్వీస్ సెక్టార్లో రెండవ సవరించిన అంచనాలు అనగానే 2021-22 ప్రకారం చూస్తే 28.9 ఉంటే ఇది ఏమైంది అని అంటే 2022-23 మొదటి సవరించిన అంచనాల ప్రకారం పారిశ్రామిక రంగం యొక్క వాటా తగ్గింది. కానీ ప్రస్తుతం మన ఇప్పుడున్న అప్డేట్ పార్ట్ వరకు చూసుకుంటే 2023-24 అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ ప్రకారం కూడా చూస్తే 27.6 ఉంది. అంటే స్థిరంగా నమోదైంది, తగ్గుదల లేదు, పెరుగుదల లేదు, స్థిరంగా అదే వృద్ధి రేటు అదే యొక్క పర్సెంటేజ్ 27.6% నమోదైంది పారిశ్రామిక రంగంది. 2023-24 అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ భారతదేశ జీవీఏకి పారిశ్రామిక రంగం యొక్క వాటా 27.6% అయితే ఇది 2022-23 మొదటి సవరించిన అంచనాలతో పోలిస్తే ఆప్షన్ ఏ తగ్గుదల, ఆప్షన్ బి పెరుగుదల, ఆప్షన్ సి స్థిరంగా ఉంది, ఆప్షన్ డి ఏది కాదు అంటే స్థిరంగా నమోదైంది. 2021-22 రెండవ సవరించిన అంచనాల ప్రకారం కంపేర్ చేస్తే తగ్గుదల నమోదైంది. అదే 2022-23తో కంపేర్ చేస్తే స్థిరంగా ఉంది. సేవా రంగం యొక్క విలువ చూస్తే
రెండవ సవరించిన అంచనాలు అనగా 2021-22, 2022-23, 2023-24 ఇట్లా వరుస చూసుకున్న సేవారంగం యొక్క వాటా అనేది పెరుగుదల నమోదైంది. తెలంగాణలో కూడా సేవారంగం యొక్క వాటా పెరుగుదల నమోదైంది. తెలంగాణ ప్రస్తావనకి వస్తే వ్యవసాయ రంగంలో తగ్గుదల నమోదైంది, పారిశ్రామిక రంగంలో తగ్గుదల నమోదైంది, సేవా రంగంలో పెరుగుదల నమోదైంది. ఇక్కడ భారతదేశ జీవీఏకి వస్తే వ్యవసాయ రంగంలో తగ్గుదల నమోదైంది. కాకపోతే పారిశ్రామిక రంగంకి వచ్చేసరికి ఈ రెండు అంచనాలకు ఒక రకంగా ఉంటే వీటికి ఒక రకంగా ఉంటుంది. 2021-22తో కంపేర్ చేస్తే 2022-23లో తగ్గుదల నమోదైంది. 2022-23తో కంపేర్ చేస్తే 2023-24లో స్థిరంగా ఉంది. ఇక్కడ సేవారంగం యొక్క వాటా అనేది పెరుగుతూ వస్తుంది అన్నట్టు. ప్రస్తుతానికి 2023-24 చూసుకుంటే 17.6 అనేది వ్యవసాయ రంగము, 27.6 అనేది పారిశ్రామిక రంగము, 54.9 అనేది సేవా రంగం. జిఎస్విఏ జీవీఏ రంగాల వారీగా ప్రస్తుత ధరల ప్రకారం వృద్ధి రేటు తెలంగాణ మరియు ఆల్ ఇండియా 2021-22 తెలంగాణ సోషియో ఎకనామిక్ అవుట్లుక్లో 2021-22 డాటా ఉంది, 2022-23 డాటా ఉంది, 2023-24 డాటా ఉంది. మనం ర్యాపిడ్ రివిజన్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి వాల్యూస్ ఏంటిది, ఎంత ఉంది, ఏ ఇయర్కి ఎంత ఉంది, అదే ఒకటి మాత్రమే మాట్లాడుకుంటాం. ఇక్కడ గ్రోత్ రేటు ప్రస్తుత ధరల ప్రకారం ఇది ఒకటి బాగా చూసుకోవాలి. క్వశ్చన్లో ప్రస్తుత ధరల స్థిర ధరల మనం అన్ని గుర్తుపెట్టుకొని ప్రస్తుత ధరల స్థిర ధరల కన్ఫ్యూజ్ అయితే ఆన్సర్ పోతుంది. ప్రస్తుత ధరలు ఇయరు, ఏ ఇయర్, క్వశ్చన్లో స్పష్టంగా చూడాల్సిన అంశాలు ఏంటిదంటే ఇయర్, ఏ ఇయర్ ఇచ్చిండు, ప్రస్తుత ధరల స్థిర ధరల, అగ్రికల్చర్ సెక్టారా, ఇండస్ట్రీ సెక్టారా, సర్వీస్ సెక్టారా, ఈ మూడు ఇచ్చిన వాల్యూస్ మనకు గుర్తుంటాయి కాబట్టి దేనికి అనేది గుర్తుపట్టాలి అంతే. ఇప్పుడు గ్రోత్ రేట్ చూస్తే 2021-22 ప్రకారము, 2022-23 ప్రకారము, 2023-24 ప్రకారం ఫస్ట్ ఇవి చూద్దాము, ఇవి కంపేర్ చేద్దాం. 2023-24 ప్రకారం వ్యవసాయ రంగం యొక్క వృద్ధి రేటు 4.0, పారిశ్రామిక రంగం వృద్ధి రేటు 10.1, సేవా రంగం యొక్క వృద్ధి రేటు 14.6%. అయితే ఇండియా యొక్క గ్రోత్ రేటు 4.6% అనేది ఇండియా యొక్క వ్యవసాయ రంగం యొక్క గ్రోత్ రేటు, 7.9% పారిశ్రామిక రంగం, సేవా రంగం 9.5. ఇప్పుడు తెలంగాణకి ఇండియాకి కంపేర్ చేస్తే తెలంగాణ వ్యవసాయ రంగం యొక్క గ్రోత్ రేట్ కన్నా ఇండియా వ్యవసాయ రంగం యొక్క గ్రోత్ రేట్ ఏంది అధికంగా ఉంది. పారిశ్రామిక రంగం చూస్తే తెలంగాణ పారిశ్రామిక రంగం యొక్క గ్రోత్ రేట్ కన్నా ఇండియా పారిశ్రామిక రంగం యొక్క గ్రోత్ రేట్ అనేది తగ్గుదల నమోదైంది. తెలంగాణ సేవా రంగం యొక్క గ్రోత్ రేట్ కన్నా ఇండియా సేవా రంగం యొక్క గ్రోత్ రేట్ తగ్గుదల నమోదు. ఎప్పుడు 2023-24 అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ ప్రకారం చూస్తే ఒక తెలంగాణ అగ్రికల్చర్ కంటే ఇండియా యొక్క అగ్రికల్చర్ గ్రోత్ రేట్ ఒకటే ఎక్కువగా ఉంటుంది, పారిశ్రామిక సేవా రంగాల గ్రోత్ రేట్లు తక్కువగా ఉంటాయి. ఇవి ఏంటి అంటే వాల్యూస్ ఇవ్వకుండా క్వశ్చన్ అడగాలి అంటేనేమో దేంట్లో గ్రోత్ రేట్ ఎక్కువ ఉంది, ఇండియాది ఎక్కువ ఉందో తెలంగాణ ఎక్కువ ఉందా, అదే వాల్యూస్ ఇవ్వాలనుకుంటే తెలంగాణ 4.0, 4.6 ఏమో ఇండియా, తెలంగాణ పారిశ్రామిక రంగం 10.1 అయితే ఇండియా పారిశ్రామిక రంగం 7.9, తెలంగాణ సేవా రంగం ఏమో 14.6 అయితే ఇండియా 9.5. దేనికి ఎక్కువగా ఉంది దేనికి తక్కువ ఉంది చూసుకుంటే చాలు. నెక్స్ట్ 2021-22 రెండవ సవరించిన అంచనాలు ఒకటే గంతే. 2021-22 అంటే రెండవ సవరించిన అంచనాలు. రెండవ సవరించిన అంచనాల ప్రకారము 6.0 వ్యవసాయ రంగం యొక్క వృద్ధి రేటు. దీంతో కంపేర్ చేసి ఈ క్వశ్చన్కి అడిగిండు అనుకో, 2021-22 రెండవ సవరించిన అంచనాల ప్రకారం తెలంగాణ యొక్క వ్యవసాయ రంగ వృద్ధి రేటు 6.0 ఉంటే 2023-24 అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ ప్రకారం తెలంగాణ వ్యవసాయ రంగం యొక్క వృద్ధి రేటు ఎంత, 4.0 ఇస్తాడు, 9.7 ఇస్తాడు, 6.0 కూడా మళ్ళీ ఇస్తాడు. అంటే ఈ మూడు ఏం గుర్తుపట్టాలి, 4.0. లేకుంటే ఇదే క్వశ్చన్ దీనికి అడగొచ్చు. 2021-22 రెండవ సవరించిన అంచనాల ప్రకారం వ్యవసాయ రంగ వృద్ధి రేటు 6.0 అయితే 2022-23 మొదటి సవరించిన అంచనాల ప్రకారం వ్యవసాయ రంగ వృద్ధి రేటు ఎంత, 9.7. ప్రతిదీ సేవా రంగంకి అంతే అడుగుతాడు, వ్యవసాయ రంగానికి అంతే అడుగుతాడు. ఇప్పుడు 14.6% ఏమో పారిశ్రామిక రంగం ఉంటే 10.01 అంటే 2021-22 రెండవ సవరించిన అంచనాల ప్రకారం వ్యవసాయ రంగ వృద్ధి రేటు కన్నా 2023-24లో వ్యవసాయ రంగ వృద్ధి రేటు తెలంగాణలో తగ్గుదల నమోదైందా పెరుగుదల నమోదైందా, తగ్గుదల 6.0 నుంచి 4.0, 14.6 నుంచి 10.01 పారిశ్రామిక రంగ వృద్ధి రేటు, 24.2 నుంచి 14.6% అంటే పారిశ్రామిక సేవా రంగం యొక్క వృద్ధి రేటు. ఈ ఇయర్తో కంపేర్ చేసి అడిగితే వ్యవసాయము పారిశ్రామిక సేవా రంగాల మూడు రంగాల వృద్ధి రేటు అనేది తగ్గుదల నమోదైంది అంతే. 9.7, 10.6, 19.8 ఏది ఏంటిది 2022-23లో మొదటి సవరించే అంచనాల ప్రకారము ప్రస్తుతం 2023-24 అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్కి కంపేర్ చేస్తే 9.7 వృద్ధి రేటు ఉంటే 4.0, 10.6 ఉంటే 10.1, 19.8 ఉంటే 14.6. అంటే క్వశ్చన్లో 2021-22 ప్రకారం వాల్యూస్ ఇవ్వకుండా
2021-22 ప్రకారం రెండవ సవరించే అంచనాల ప్రకారం కంపేర్ చేసి ప్రస్తుతానికి అడిగితే 3 వాల్యూస్ తక్కువనే ఉంటాయి గ్రోత్ రేటు వ్యవసాయ పారిశ్రామిక సేవా రంగాల్లో. 2022-23 మొదటి సవరించిన అంచనాల ప్రకారము అడిగిన 2023-24 అడ్వాన్స్ ఎస్టిమేట్స్తో కంపేర్ చేస్తే ఈ 3 వాల్యూస్ కూడా తక్కువనే ఉంటాయి. అంటే వాల్యూస్ ఇవ్వకుండా క్వశ్చన్స్ తగ్గుదల పెరుగుదల అని అంటే దీంట్లో కూడా తగ్గుదలనే, వీటితో కంపేర్ చేస్తే తగ్గుదల వృద్ధి రేట్లు, దీంతో కంపేర్ చేస్తే తగ్గుదల వృద్ధి రేట్లు. ఇండియాది చూస్తే 10.6 ఏమో 2021-22 రెండవ సవరించే అంచనాల ప్రకారం ఉంటే పారిశ్రామిక 25.18. ఈ 3 చూసుకున్న తర్వాత వెంటనే ఎడికి రావాలి, ఇక్కడికి రావాలి. తగ్గుదలనా పెరుగుదలనా? తగ్గుదల. ఇక్కడ ఎంత ఉంది? తగ్గుదల. ఇక్కడ ఎంత ఉంది? తగ్గుదల. 2021-22 రెండవ సవరించిన అంచనాలతో పోలిస్తే వ్యవసాయ పారిశ్రామిక సేవా రంగాల వృద్ధి రేట్లు 2023-24 అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ భారతదేశ వ్యవసాయ పారిశ్రామిక సేవా రంగాల వృద్ధి రేట్లు అనేది తగ్గుదల, 3 తగ్గుదల నమోదైనవి. వీటిలో కూడా చూసుకో 18.3 తగ్గుదల, 19.1 తగ్గుదల, 9.4 తగ్గుదల, 9.1 నుంచి 7.9కి తగ్గుదల, 18.3 నుంచి 9.5కి తగ్గుదల, 19.4 నుంచి 4.9 తగ్గుదల. ఈ 3 నుంచే క్వశ్చన్ ఇస్తాడు. ఈ ఇయర్ ఇస్తారా మనకు తెలియదు. ఏ ఇయర్ నుంచి ఇచ్చినా మనకు కన్ఫ్యూజ్ కావద్దు. రెండవ సవరించిన అంచనాలు 2021-22 పానిక్ కావద్దు. ఇక క్వశ్చన్ని మనం చాలా స్పష్టంగా ధైర్యంగా చదివితే ఆన్సర్ తెలియకుండా పెడతాం. మనము 2021-22లో 6.0 నుంచి 4.0, 10.6 నుంచి 4.6 అంటే ఈ ఇయర్ నుంచి ఈ ఇయర్కి పోలిస్తే తగ్గుదల, ఈ ఇయర్ నుంచి ఈ ఇయర్కి పోలిస్తే తగ్గుదల అంటే చూసుకోవాలి. ఇప్పుడు తెలంగాణది ఈ 2 ఇయర్స్కి కంపేర్ చేసిండు అనుకో, ఇక్కడ 6.0 ఉంటుంది, ఇక్కడ 9.7 అంటే పెరుగుదల నమోదై. అంటే రెండవ సవరించే అంచనాల ప్రకారం తెలంగాణలో 6.0 వృద్ధి రేటు ఉంటే 2022-23తో పోలిస్తే 9.7 ఉంది. ఇప్పుడు తెలంగాణ 6.0 ఏంది? రెండవ సవరించిన అంచనాలతో పోలిస్తే మొదటి సవరించిన అంచనాలకు చూసిండనుకో 6.0 వృద్ధి రేటు వ్యవసాయ రంగంలో ఉంటే 9.7 వృద్ధి రేటు అనేది వ్యవసాయ రంగంలో ఎక్కడ? తెలంగాణలో. పారిశ్రామిక రంగంలో 14.6, 10.6, 24.2, 9. అంటే రెండవ సవరించిన అంచనాల ప్రకారం 2021-22లో వ్యవసాయ రంగం వృద్ధి రేటు 6.0 నుంచి తర్వాత 2022-23లో మొదటి సవరించిన అంచనాల ప్రకారం వృద్ధి రేటు పెరుగుదల, ఒక వృద్ధి రేటు వ్యవసాయ రంగంలోనే పెరిగింది. ఎక్కడ? 2021-22 నుంచి 2022-23 నుంచి. కానీ పారిశ్రామిక సేవా రంగాల వృద్ధి రేట్లు తగ్గుదల నమోదైంది. ఈ డేటాతో కంపేర్ చేసినాం అనుకో మొత్తం 3 రంగాలు వ్యవసాయ పారిశ్రామిక సేవా రంగాల వృద్ధి రేట్లు తగ్గుదల నమోదైంది. తెలంగాణలో తగ్గుదల నమోదైంది, భారతదేశంలో తగ్గుదల నమోదైంది.